ఉత్తరాది రాష్ట్రాల నుండి పసిపిల్లలను తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తున్న ఒక దారుణమైన ముఠాను విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈరోజు మానవత్వం లేని ఆ ముఠా బిడ్డలను వస్తువుల్లా చేసి అమ్మకానికి పెట్టారు. అయితే ఆ ముఠా కబంధ హస్తాల నుండి పోలీసులు ఆ పసిపిల్లలను రక్షించారు. కానీ ఆ పసికందులకు తాము రక్షింపబడ్డామని తెలీదు. తమ కన్న తల్లి ఎవరో కూడా తెలీదు. వారికి తెలిసిందల్లా ఆకలి కేకలే. అందుకే ఆకలితో ఊయల్లో ఏడుస్తూ అమ్మ పాల కోసం పరితపిస్తూ ఉన్నారు. అయితే పిల్లల ముఠాను అరెస్టు చేయడంతో అక్కడ పోలీసులు బందోబస్తు, మీడియా ఫోకస్. కానీ ఇవేవి అడ్మిన్ డీసీపీ సరితకు వినిపించడం లేదు. ఆమె చెవులకు వినిపిస్తుందల్లా ఆ ఊయలలో ఏడుస్తున్న చిన్నారి రోదన మాత్రమే. అధికారిగా ఫైళ్లతో ఉండాల్సిన ఆమె ఒక్కసారిగా అమ్మగా మారిపోయారు. ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకొని జోకొట్టారు. ఆ పసికందుకి ఆ ఖాకీ యూనిఫామ్ నుంచి వస్తున్న వెచ్చదనం తన కన్న తల్లి ఉడిలా అనిపించిందేమో. వెంటనే ఏడుపు ఆపేసి ఆశ్చర్యంగా చూసింది. అంతేకాదు, ఆ చిన్నారి తన చిన్ని చేతులతో సరిత గారి నేమ్ ప్లేట్ ను గట్టిగా పట్టుకుంది. ఆ దృశ్యం చూస్తుంటే అమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఆ చిన్నారి మూగగా వేడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుత సమాజంలో చాలా మంది అనుకుంటారు పోలీసులు అంటే రఫ్ గా ఉంటారు, వారికి ఎమోషన్స్ ఉండవు అని. బట్ అది తప్పు. నేరస్తుల పట్ల వారు కఠినంగా ఉండొచ్చు, అది కేవలం వారి వృత్తి ధర్మమే కదా. బట్ యూనిఫామ్ విప్పితే వారు కూడా ఒకరికి బిడ్డలే, ఒకరికి తండ్రే, ఒకరికి తల్లే. శాంతి భద్రతలను కాపాడే డీసీపీ హోదాలో ఉండి కూడా అందరి ముందు ఒక పసిపిల్లాన్ని ఎత్తుకుని లాలించడం ఆమెలోని సంస్కారానికి, మాతృత్వానికి నిదర్శనం. డ్యూటీకి కట్టుబడి నేరస్తులను పట్టుకున్నారు. మనస్సుకి కట్టుబడి ఆ బిడ్డ కన్నీరు తుడిచారు. అందుకే సరిత రియల్ హీరో అనిపించుకున్నారు. పదవి ఏదైనా, హోదా ఎంతైనా అమ్మ మనసు మరవకుండా ఆ చిన్నారికి అమ్మ ప్రేమను పంచిన డీసీపీ సరితకి ఓ సెల్యూట్ చేద్దాం.